సింగనమల నియోజకవర్గంలో ఇవాళ సింగనమల మండల కేంద్రంలో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తల ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది। ఈ గత 5 సంవత్సరాలు కూడా ప్రజా వ్యతిరేక పాలనలో విసిగిపోయిన ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ సింగనమల నియోజకవర్గంలో జరిగిన నామినేషన్ ర్యాలీలో అందరూ కూడా మా బిడ్డని ఆశీర్వదించాలన్న ఒక ముఖ్య ధ్యేయంతో కూడా వాళ్ళందరూ కూడా ముందుకు రావడం, వాళ్ళందరి ఆశీస్సులతో ఇవాళ నేను నామినేషన్ వేయడము నా అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాను। ఎందుకంటే ఈ ఎన్నికలు ఒక పార్టీకో పలానా వ్యక్తికో కాకుండా సామాన్య ప్రజల కోసం మేమంతా చేస్తున్న ఒక యుద్ధం అని కూడా ఈ సందర్భంగా మేమంతా తెలియజేస్తూ ఉన్నాం। 5 సంవత్సరాల్లో ఈ ప్రజల వ్యతిరేక పాలనలో విసిగిపోయిన ప్రజలకు ఒక ఊరటగా ఇది మనం భావిస్తూ ఉన్నాం। కేవలం 20 రోజుల్లో మా చంద్రన్న ప్రభుత్వం వస్తుంది అని ఒక ఆకాంక్షతో కూడా ప్రజలు సైతం, మహిళలు, యువత, రైతాంగం, ప్రతి వర్గం కూడా, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కడా కూడా సంక్షేమం లేని పరిస్థితి, అభివృద్ధి లేని పరిస్థితి, బిడ్డల్ని చదివిస్తూ ఉన్న ఉన్నత చదువులు చదివించిన ఎక్కడ కూడా అవకాశాలు లేని పరిస్థితి అని వాళ్ళందరూ కూడా వాళ్ళు గోడుని వ్యక్తం చేసుకునే పరిస్థితుల్లో మనం ఇవాళ సింగనమల నియోజకవర్గంలో ఈ నామినేషన్స్ ఒక పండగ వాతావరణం కూడా అని కూడా మీ సందర్భంగా తెలియదు। అంటే ఈ 5 సంవత్సరాల బాధనంతా కూడా వాళ్ళు ఈరోజు ముందుకు వచ్చి ఖచ్చితంగా రానున్నది కూటమి ప్రభుత్వం, మేమంతా కూడా మీకు సపోర్ట్గా ఉంటామని కూడా ప్రజలు ఒక ధైర్యాన్ని ఇచ్చి నన్ను వాళ్ళ నామినేషన్స్ వేయించినారు। ఖచ్చితంగా దీన్ని మేము ఒక చిత్తశుద్ధితో, ఒక బాధ్యతగా ఈ ఎన్నికల్ని మేము ముందుకు తీసుకెళ్ళి అత్యధిక మెజారిటీతో మేమంతా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా మేము ముందుకు వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా మేమంతా కూడా ఈ యుద్ధంలో ప్రతి ఒక్కరం కూడా సైనికుల్లా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।